విష్ణుకుండినులు వంశస్థాపకుడు ఇంద్రవర్మ. గొప్పవాడు రెండవ మాధవవర్మ. ఎక్కువ కాలం పాలించింది మూడవ మాధవవర్మ. రాజధానిని ఇంద్రపాల నగరం. కీసర. మతం వైష్ణవ మతం. రాజభాష సంస్కృతం. రాజలాంఛనం పంజా ఎత్తిన సింహం. వీరి జన్మస్థానం వినుకొండ అని కీల్హారన్ శ్రీరామశర్మ ఇద్దరు తెలిపారు. వీరి జన్మస్థానం అమరాబాద్ అని బిఎన్ శాస్త్రి తెలిపారు. ఇంద్రవర్మ గురించి డీటెయిల్స్ చూస్తే, ప్రియపుత్రుడు అనే బిరుదు ఇతనికి కలదు. ఇంద్రపాలపురం రాజధానిగా రాజ్యస్థాపన చేశాడు. రామన్నపేట మండలంలో ఇంద్రపాలగుట్ట ప్రాంతంలో రామతీర్థ శాసనం వేయించాడు. నెక్స్ట్ 1వ మాధవవర్మ. 1వ మాధవవర్మకు విక్రమ మహేంద్ర అనేది పాలమూరు శాసనం ప్రకారం ఇతని బిరుదు. కీసరను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఉండవల్లి, భైరవకోన, మొఘల్ రాజపురంలో గుహలను చెక్కించాడు. వాకాటకుల రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. 1వ గోవిందవర్మ. విక్రమాశ్రయుడు, షడభిజ అనే బిరుదులు ఇతనికి కలవు. ఇంద్రపాలపురం రాజధానిగా పాలించాడు. తెలంగాణలో తొలి సంస్కృత శాసనం అయిన ఇంద్రపాలనగర తామ్ర శాసనం వేయించాడు. తర్వాత రాజు 1వ గోవిందవర్మ. ఇతని విశేషాలు చూసినట్లయితే, తెలంగాణలో తొలి ప్రాకృత శాసనమైన చైతన్యపురి శాసనం వేయించాడు. తీరాంధ్ర పాలకుడు మూలరాజు కుమార్తె పరమభట్టారికను వివాహం చేసుకున్నాడు. పరమభట్టారిక బౌద్ధ మత అభిమాని. ఇంద్రపాలపురంలో బౌద్ధ భిక్షులకు మహావిహారం పరమభట్టారిక నిర్మించింది. గోవిందవర్మ ఈ మహావిహారానికి ఎంబదల, పెన్కపార అనే గ్రామాలు దానం చేశాడు. ఇరుందర అనే గ్రామాన్ని విక్రమేంద్ర భట్టారిక వర్మ దానం చేశారు. మొదటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని ఆదరించిన ఏకైక విష్ణుకుండిన రాజుగా చెప్తారు. నెక్స్ట్ 2వ మాధవవర్మ. 2వ మాధవవర్మ విశేషాలు చూసినట్లయితే, విష్ణుకుండల్లో ఇతను గొప్పవారు. దక్షిణ భారతదేశంలోని రాజుల్లో కూడా గొప్పవాడుగా చెప్తారు. రాజధాని ఇంద్రపాల నగరం నుంచి అమరావతికి మార్చడం జరిగింది ఇతని కాలంలో. వాకాటక రాజు పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహం ఆడాడు. 1000 క్రతువులు, 11 అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతని కాలంలో వైదిక మతానికి స్వర్ణయుగంగా చెప్తారు. దేశంలో తొలిసారి నరమేధ యాగం చేసిన రాజు ఇతనే. దీనిలో భాగంగా పినారక భట్టు అనే బ్రాహ్మణుణ్ణి వధించాడు. ఉండవల్లి గుహల మీద పూర్ణకుంభాన్ని చెక్కించాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భార్య వాకాటక దేవి ప్రోత్సాహంతో షాద్నగర్లో రామలింగేశ్వర ఆలయం, పులిగిల్లలో రామలింగేశ్వర ఆలయం, చెరువుగట్టులో జడల రామలింగేశ్వర ఆలయం, కీసరలో రామలింగేశ్వర ఆలయం, ఇంద్రపాల నగరంలో అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జున ఆలయం ఇతను నిర్మించాడు. నెక్స్ట్ 1వ విక్రమేంద్ర వర్మ. 1వ విక్రమేంద్ర వర్మ ఇతని 2వ మాధవవర్మ మరియు వాకాటక మహాదేవిల కుమారుడు. వాకాటక రాజ్యం విష్ణుకుండుల రాజ్యంలో ఇతని కాలంలో విలీనం అయింది. నెక్స్ట్ 3వ మాధవవర్మ. 3వ మాధవవర్మ 65 సంవత్సరాల అత్యధిక కాలం పాలించాడు. త్రికూట మలయాధిపతి, హిరణ్యగర్భ ప్రసూతి, జనాశ్రయుడు అనే బిరుదులు ఇతనికి కలవు. ఇంద్రభట్టారక వర్మ. ఇంద్రభట్టారక వర్మ విశేషాలు చూసుకుంటే, ఇతను విక్రమేంద్రవర్మ కుమారుడు. ఘటిక అనే విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు. కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటిక ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ పండితులకు ఘటికలు విద్యాబోధన చేసేవి ఇతని కాలం లోపల. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, పరమబ్రాహ్మణుడు అనేది ఇతని బిరుదు. 1వ పులకేశి బాదామి చాళుక్యుల రాజ్యాన్ని ఇతని కాలంలో స్థాపించాడు. బాదామి చాళుక్యులకు విష్ణుకుండులకు మధ్య శత్రుత్వం ఇతని కాలంలో ప్రారంభం
అయింది. విక్రమేంద్ర భట్టారక వర్మ. ఇతని విశేషాలు చూసినట్లయితే భువనై రక్ష భరణాకైశ్రవ అనే బిరుదు ఇతనికి కలదు. తన రాజధానిని అమరావతి నుంచి దెందులూరుకు మార్చాడు. క్రీస్తు శకం 566లో తుమ్మలగూడెం శాసనంను వేయించాడు. చిక్కుళ్ళ తామ్ర శాసనం కూడా ఇతను వేయించడం జరిగింది. ఇంద్రపాల నగరంలో మహావిహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని నిర్మించి దానం చేసింది. ఓకేనా. 1వ గోవిందవర్మ భార్య పరమ భట్టారిక ఈ రకంగా దానం చేయడం జరిగింది. నెక్స్ట్ 2వ గోవిందవర్మ. 2వ గోవిందవర్మ చూసుకున్నట్లయితే విక్రమార్క అనేది ఇతని బిరుదు. హూణులు భారతదేశంలో ఇతని కాలంలో దండయాత్ర చేసి గుప్తులను అంతం చేశారు. 4వ మాధవ వర్మ. పాలమూరు శాసనం ప్రకారం జనాశ్రయ, అవసిత, వివిధ విద్య అనేవి ఇతని బిరుదులు. ఈ ఊరు శాసనం ప్రకారం సూక్ష్మగ్రాహి, న్యాయ శాస్త్ర విశారద అనే బిరుదులు ఇతనికి ఉన్నాయి. ఇతను 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలన చేశాడు. గుణస్వామి ఇతని ఆస్థానం లోపల చందోవిచ్చత్తి అనే గ్రంథాన్ని రాశాడు. తెలంగాణలో తొలి సంస్కృత లక్షణ గ్రంథం ఇదే. రాజధానిని కృష్ణా జిల్లాలోని త్రివర నగరానికి మార్చడం జరిగింది. మంచన భట్టారక వర్మ. మంచన భట్టారక వర్మ